ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో గణతంత్ర వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. టీటీడీ పరిపాలనా భవనంలోని పరేడ్ మైదానంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. వీధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 31 మంది అధికారులు, 266 మంది ఉద్యోగులకు శ్రీవారి వెండి డాలర్లు, ప్రశంసా పత్రాలను అందజేసి ఘనంగా సత్కరించారు. టీటీడీ డాగ్ స్క్వాడ్ విన్యాసాలు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పేలుడు పదార్థాలను గుర్తించడం, నేరస్తులను పట్టుకోవడం వంటి అంశాల్లో జాగిలాలు ప్రదర్శించిన నైపుణ్యం అందరినీ ఆకట్టుకుంది. అలాగే అగ్నిమాపక సిబ్బంది చేసిన సాహసోపేత విన్యాసాలు, ఎస్వి సంగీత నృత్యం కళాశాల విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ పద్మావతి వెంకటేశ్వర్లు సేవలో తరిస్తున్న ధర్మకర్త మండలికి, అర్చకులకు, శ్రీవారి సేవకులకు, అధికార యంత్రాంగానికి, సిబ్బందికి, భద్రతా సిబ్బందికి, విశ్రాంతి సిబ్బందికి, స్కౌట్స్ అండ్ గైడ్స్కు, భక్తులకు మరియు మీడియా మిత్రులకు ముందుగా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యానంతరం మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా 1950 జనవరి 26 నుండి మనం జరుపుకుంటున్నాం. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానులందరినీ ఈ పర్వదిన రోజున స్మరించుకోవడం మన అందరి బాధ్యత. ఈ గణతంత్ర పర్వదినం రోజున భక్తులకు టీటీడీ అందిస్తున్న పలు సేవలను మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. శ్రీవారి బ్రహ్మోత్సవాలు గత ఏడాదిలో నిర్వహించిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో ముఖ్యంగా ఫలపుష్ప ప్రదర్శనలు, విద్యుత్ దీపాలంకరణలు, దేశవ్యాప్తం నుంచి 28 రాష్ట్రాల నుండి వచ్చిన దాదాపు 7,000 మంది కళాకారులు కళా ప్రదర్శనలు ఎంతోగానో ఆకట్టుకున్నాయి. తొలిసారి వైకుంఠ ఏకాదశి మొదటి 3 రోజులు పాటు లక్కీ విధానంలో, మిగిలిన 7 రోజులు సర్వదర్శన క్యూ లైన్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించారు. సామాన్య భక్తులకు 90% సమయాన్ని కేటాయించి ఎప్పుడూ లేని విధంగా 7,83,000 మంది భక్తులకు దర్శనం కల్పించారు. ఈ విధానం ద్వారా దర్శనం చేసుకున్న భక్తులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. గత అనుభవాల దృష్ట్యా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతానికి కృషి చేసిన జిల్లా పోలీసు యంత్రాంగానికి అభినందనలు తెలియజేస్తుంది. నిన్న తిరుమలలో లక్షలాది మంది భక్తుల మధ్య అన్ని విభాగాల సమన్వయంతో రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఎంతో ఓపికతో వేడుకలను పులకించిన భక్తులకు నా ధన్యవాదాలు. అన్నప్రసాదాలు తిరుమలలో 1985లో మొదటిసారిగా టీటీడీ శ్రీవారి భక్తులకు నిత్య అన్నప్రసాదాలు పంపిణీ ప్రారంభించింది.